నా పేరు బాలయ్య. మాది గ్రామం కిషన్గూడెము, మండలం నాపేట, మామ్నార్ జిల్లా. మా తమ్మునికి మా నడిపి తమ్ముడు రుణమాఫీ అవుతుందని ఆధారు పాస్బుక్ తీసుకొని వచ్చాడు. వచ్చి మళ్ళా తెల్లారి నీకు రేషన్ కార్డు లేదురా, మండల కాడికి కొందా అని చెప్పిందంట. చెప్పి మళ్ళా ఏం చేసిండు, మా చిన్న కొడుకుకు నా భూమి పట్ట చేస్తున్న దారా అని తోలుకొచ్చి పిటిషన్ అని సాక్షి సంతకం అని ఏలు పెట్టించుకొని ఎకర పొలం స్వాధీనం చేసుకున్నాడు. మాది కిషన్గూడెం గ్రామ పంచాయతీ. ఒక సర్పంచ్ భర్తగా మాట్లాడుతున్నా. ఒక అమాయకుడైన కేశాల నాపేట మండలం మాది, మామ్నార్ డిస్టిక్. ఒక అమాయకుడు, ఆయనకు ఏం తెలియదు, మాట్లాడడానికి ఇట్లా ఇప్పుడు మీరు ప్రబోధనలో పెట్టినా మాట్లాడడానికి ఇలా ఆయనకు మాటలు రావు. ఒక 500 ఇస్తే ఇట్లా పైసలు ఎంచడానికి ఇట్లా రాదు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళ అన్న అంజయ్య, కలిమి అంజయ్య అని వాళ్ళ దగ్గర పాస్బుక్ ఆధార్ కార్డు తీసుకొచ్చి రుణమాఫీ అవుతుందని చెప్పని తీసుకొచ్చి చెక్ చేపిస్తా అని చెప్పని చెప్పిండు. నెక్స్ట్ రోజు ఏం చెప్పిండు, మా కొడుకుకు రిజిస్టర్ చేసిన తను సాక్షి సంతకానికి రా అని చెప్పని చెప్పిండు. వచ్చి సంతకం పెట్టిన తర్వాత మాకు తెలిసింది, ఊళ్ళో గ్రామ పెద్దలందరం అని ఒక సర్పంచ్ సాక్షి ఇలా పిలిస్తే 10 సార్లు పిఎస్కి వచ్చినంత మాత్రం ఏం చెప్తున్నాడు అంటే, పోలీసులు పిలుచుకొచ్చినంత మాత్రంలో రేపు పొద్దుగాల మాట్లాడతా పట్టని చెప్తున్నాడు. ఇప్పటికి ఒక 10 సార్లు మేము ఊళ్ళో పెద్ద మనుషులము, గ్రామ పెద్దలు, చిన్నలు, పెద్దలు అందరం కలిసి కట్టుగా మాట్లాడదామంటే ఇట్లా వస్తలేడు. నేను చేయను, ఏం చేస్తారో చేసుకోపోండి, రిజిస్ట్రేషన్ అయిందని చెప్తున్నాడు. ఆయన ఎంతవరకు నిజము చెప్పండి. అందరికీ నమస్కారం. కిషన్గూడ గ్రామం మాది, నవపేట మండల్, మహబూబ్ నగర్ జిల్లా. ఇతని పేరు వచ్చేసి కల్మి కేశవులు. ఈయనకు జరిగిన అన్యాయం గురించి ఆయనకు చెప్పడానికి కూడా వస్తలేదు. ఆయన పరిస్థితి ఏందో ఇలా ఇంతమందికి అర్థమవుతుంది. వీళ్ళ అన్న ఏం చేసిండు, కల్మి అంజయ్య. వీళ్ళ అన్న కల్మి అంజయ్య ఇతని దగ్గర నీకు రుణమాఫీ అయిందారా అని అడిగి, అంటే ఈయన నాకు తెలియదని చెప్పిండు. తెలియదని చెప్తే ఇతని దగ్గర ఆధార్ కార్డు, భూమి పాస్బుక్ తీసుకొచ్చుకొని అతని కొడుకు రాము, కల్మి రాము పేరు మీద ఎకరా పొలం 71 సర్వే నెంబర్ల అర్ధ ఎకరా, 72 సర్వే నెంబర్ల అర్ధ ఎకరా పొలం స్లాట్ బుకింగ్ చేసుకొని సాయంత్రం ఇంటికి వచ్చి నాకు తిరిగి పాస్బుక్ ఆధార్ కార్డు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత నీకు రుణమాఫీ కాలేదు, రేపు పోతే సంతకం పెడితే నీకు రుణమాఫీ అవుతుందని చెప్తే ఈయన తీసుకొచ్చుకొని రుణమాఫీ చెప్పించుకోవాలి, రుణమాఫీ అని చెప్పి సంతకాలు పెట్టించుకొని ఎకరా పొలం రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈయనకు అన్యాయం జరిగిందని చెప్పి ఇంకొకటి, దానికి సాక్షి సంతకాలు కూడా మా గ్రామస్తులు, కిషన్గూడ గ్రామస్తులు కూడా ఎవరు సాక్షి సంతకాలు పెట్టలేరు. ఊళ్ళో కూడా ఎవరికి తెలియదు. వేరే ఊరు పుర్సంపల్లి గ్రామం, మా మండల్ కాదు, చౌడాపూర్ మండల్. సీను, ఇంకా ఆయన పేరు గోపాల్ ఇద్దరు సాక్షి సంతకాలు పెట్టి ఇతని భూమి స్వాధీనం ఆయనకు రాముకు చేయించడం జరిగింది. లంచాలు ఇచ్చిండు, వాళ్ళకు డబ్బులు తీసుకొని కూడా చేయించడం జరిగింది. దీని మీద ఎంఆర్ఓ గారిది కూడా తప్పు ఉందని మేము తప్పు పడుతున్నాం గ్రామస్తులం అందరము. ఆయన కూడా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఈ పొలం నువ్వు అమ్ముతున్నావా, నీకు భార్య పిల్లలు ఎవరైనా ఉన్నారా లేరా, నీ ఇష్టంతోనే అమ్ముతున్నావా అని కూడా ఎంఆర్ఓ గారు కూడా అడగలేదు. దీన్ని అడగకుండా ఎంఆర్ఓ గారు కూడా చేసినందుకు వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సీను, గోపాల్ అండ్ అంజయ్య, కల్మి రాము పట్టాదారు, భూమి చేసుకున్న పట్టాదారు కల్మి అంజయ్య, అలాగే మండల్ మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కిషన్గూడ గ్రామం తరపు నుంచి మేమందరం గ్రామస్తులను కోరుతున్నాం. మాది కిషన్గూడ గ్రామ పంచాయతీ. కల్మి కేశవులతో అన్యాయం జరిగిందని చెప్పి మా దగ్గరికి సంప్రదించడం జరిగింది. ఊరోళ్ళు అందరం వచ్చినాము. ఆయన భూమిని, ఎకరా భూమి వాళ్ళ అన్న రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. 1 ఎకరా భూమి ఆయనకు రుణమాఫీ కాలేదని చెప్పి పాస్బుక్లు తెచ్చుకున్నాడు, ఆధార్ కార్డు తెచ్చుకున్నాడు. రోజు చెక్ చేయించుకున్నాడు, మండలం కాడికి వచ్చి స్లాట్ బుక్ చేసుకున్నాడు. బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ తెల్లారి రోజు వచ్చి నీకు రుణమాఫీ కాలేదు, నవపేట పోదాంపా, ఒకసారి సంతకం పెడితే అయిపోతుంది, రుణమాఫీ అయిపోతుంది. ప్లస్ వచ్చేసి అట్లే నా కొడుకుకు రిజిస్ట్రేషన్ చేస్తున్నావు, నా పొలంలోకి వెళ్ళి నా పాస్బుక్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేస్తున్నావు ఎకరా, దాని కూడా సాక్షి సంతకం అవసరం ఉంటుందని చెప్పి పెట్టి తోలుకొచ్చుకొని సంతకాలు పెట్టించుకొని అన్నీ అయిపోయిన తర్వాత తీరా తెలిసిన తర్వాత ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడు పోయి మళ్ళీ ఇట్లెట్లా చేసినావు అని అడిగితే, నేను చేయను, నాకు అయిపోయింది, రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఏం చేసుకుంటారో చేసుకోండి, కోర్టులో కేసు వేసుకుంటారా వేసుకోండి, ఎవరితో కుదరా పోండి, నాకేం సంబంధం లేదు, నేను చేయను అనే వర్షన్ మాట్లాడుతున్నాడు. మేము ఎంఆర్ఓ తానికి రావడం జరిగింది. తహసీల్దార్ గారిని ఒకసారి వచ్చి కలవడం జరిగింది. బాబు మీరేమన్నా కూడా కోర్టు ద్వారా వెళ్ళండి అని చెప్పి ఆయనకు పిటిషన్ ఇవ్వడం జరిగింది. కోర్టు ద్వారా వెళ్ళండి అని చెప్పి ఆయన అడిగిండు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. సిఐ సార్ తాను కూడా పోవడం జరిగింది. సిఐ సార్ తానికి పోతే వచ్చి మాట్లాడిండు. సిఐ సార్ మాట్లాడినప్పుడు ఊళ్ళోకి పోయి మాట్లాడుకుంటా సార్, ప్రాబ్లం సాల్వ్ చేస్తా, రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పిండు. ఆ తర్వాత
మాట్లాడనీకే పిలిస్తే రాడు, మీరేం చేసుకుంటారో చేసుకోపోండి అని చెప్పిండు. తర్వాత మళ్ళీ ఎస్ఐ వచ్చిండు, ఎస్ఐ సార్కు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మాది కిషన్గూడ గ్రామ పంచాయతీ కల్మి కేశవులతో అన్యాయం జరిగిందని చెప్పి మా దగ్గరికి సంప్రదించడం జరిగింది. ఊరోళ్ళు అందరం వచ్చినాము. ఆయన భూమిని ఎకరా భూమి వాళ్ళ అన్న రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. 1 ఎకరా భూమి ఆయనకు క్రాప్ రుణమాఫీ కాలేదని చెప్పి పాస్బుక్లు తెచ్చుకున్నాడు, ఆధార్ కార్డు తెచ్చుకున్నాడు. ఓ రోజు చెక్ చేయించుకున్నాడు, మండలం కాడికి వచ్చి స్లాట్ బుక్ చేసుకున్నాడు. బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ తెల్లారి రోజు వచ్చి నీకు రుణమాఫీ కాలేదు, నవపెట్టి పోదాంపా, ఒకసారి సంతకం పెడితే అయిపోతుంది, రుణమాఫీ అయిపోతుంది. ప్లస్ వచ్చేసి అట్లే నా కొడుకుకు రిజిస్ట్రేషన్ చేస్తున్నాను, నా పొలంలోకి వెళ్ళి నా పాస్బుక్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేస్తున్నావు ఎకరా, దాని కూడా సాక్షి సంతకం అవసరం ఉంటుంది అని చెప్పి పెట్టి తోలుకొచ్చుకొని సంతకాలు పెట్టించుకొని అన్నీ అయిపోయిన తర్వాత తీరా తెలిసిన తర్వాత ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడు పోయి మళ్ళీ ఇట్లెట్లా చేసినావు అని అడిగితే నేను చేయను, నాకు అయిపోయింది, రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఏం చేసుకుంటారో చేసుకోండి, కోర్టులో కేసు వేసుకుంటారా వేసుకోండి, ఎవరితో కుదరా పోండి, నాకేం సంబంధం లేదు, నేను చేయను అనే వర్షన్ మాట్లాడుతున్నాడు. మేము ఎంఆర్ఓ తానికి రావడం జరిగింది. తహసీల్దార్ గారిని ఒకసారి వచ్చి కలవడం జరిగింది. బాబు మీరేమన్నా కూడా కోర్టు ద్వారా వెళ్ళండి అని చెప్పి ఆయనకు పిటిషన్ ఇవ్వడం జరిగింది. కోర్టు ద్వారా వెళ్ళండి అని చెప్పి ఆయన అడిగిండు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. సిఐ సార్ తాను కూడా పోవడం జరిగింది. సిఐ సార్ తానికి పోతే వచ్చి మాట్లాడిండు. సిఐ సార్ మాట్లాడినప్పుడు ఊళ్ళకి పోయి మాట్లాడుకుంటా సార్, ప్రాబ్లం సాల్వ్ చేస్తా, రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పిండు. ఆ తర్వాత మాట్లాడనీకే పిలిస్తే రాడు, మీరేం చేసుకుంటారో చేసుకోపోండి అని చెప్పిండు. తర్వాత మళ్ళీ ఎస్ఐ వచ్చిండు, ఎస్ఐ సార్కు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అని చెప్పిండు. ఇంతవరకు రావట్లేదు, మాట్లాడితే చేయట్లేదు. మాట్లాడనీకి వచ్చినా కూడా మేము చేయము, మీరు ఏమైనా చేసుకునేది ఉంటే చేసుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోపోండి అనే వర్షనే మాట్లాడుతున్నాడు. కాయిదాలు ఇచ్చినాం సార్, మేము అక్కడ వచ్చి సోమవారం రోజు పోయినాము. ఇంతకుముందు ప్రజాపాలన కాయిదాలు కూడా ఇస్తే మేము మీ మండల్కు పంపిస్తాం పోండి అని చెప్పారు. అక్కడ మండల్ దగ్గరకు వస్తుంది, మీకు ఎంక్వైరీ చేస్తారు పోండి అని చెప్పారు. ఇప్పటివరకు మా దగ్గరికి అయితే మా విలేజ్ లోపలికి ఏ సార్లు ఏ అధికారులు ఎవరు రాలే, ఇప్పటి వరకు కూడా రాలే. ప్రజాపాలన ఇచ్చిన మాకు వచ్చిన రిసిప్ట్ ఇది, సార్ గారికి ఇచ్చిన కంప్లైంట్ ఇది, సిఐ సార్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చినాము, ప్రాబ్లం సాల్వ్ చేస్తారని చెప్పి ఇంతవరకు కూడా వాళ్ళు కూడా ఏం చర్యలు తీసుకోలేదు, కోర్టు ద్వారా పోవాలని చెప్తున్నా ఉన్నారు. కలెక్టర్ సార్కి ఇచ్చింది ఇది, ప్రజాపాలనలో ఇచ్చినాం మేము, ప్రజావాణిలో ఇచ్చినాం మేము. ఇక అతన్ని వచ్చిన వాళ్ళు చేసుకున్న లింక్ డాక్యుమెంట్ ఇది. ఆయన దానికి వెళ్ళి 2 సర్వే నెంబర్లలో 2 అద్దెకరా వేసుకున్నాడు, దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్. ఎంఆర్ఓది మరీ నిర్లక్ష్యం. ఏమంటే నేను సంతకం పెడితే అయిపోతుంది, ఆ తర్వాత ఎవడన్నా ఏమన్నా వాడుకొని ఎట్లా వాడుకొని, కనీసం బాధ్యత లేకుండా ఎంఆర్ఓ పదవి ఎందుకు తీసుకుంటున్నావు కూడా అర్థం కావట్లేదు. చదువుకొని వచ్చారు, ప్రజలకు సేవ చేయడానికనే వచ్చేది, అంత చదువులు చదివి కనీసం ఒక మాట నన్ను అడగాలి. అత్తలోనని నువ్వు చేస్తున్నావా, నిజమే చేస్తున్నావా, రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఇట్లా అని అడగాలి కదా. ఎంఆర్ఓలు ఆ మాత్రం బాధ్యత లేకుండా ఎందుకు చేస్తారు చెప్పండి? మంది జీవితాలతో జలగాటలు ఆడడానికేనా? అడిగే బాధ్యత ఉండాలి కదా. నువ్వేం పని చేస్తున్నావు అనేది ఓసు ఉండాలి కదా. ఎంఆర్ఓ అన్నప్పుడు ఓసు ఉండాలి, ఓసు నుండి పని చేయాలా. నీ ఇంటి సంసారాలు ఉంటే పక్కకెట్టుకోవాలా. ఓ బాధ్యత, ఒక పదవి ఒకటి ఉన్నది అన్నప్పుడు దాన్ని బాధ్యత పరంగా నిర్ణయించాలి. ఎంఆర్ఓ సంతకం పెట్టిండు, ఇప్పుడు నువ్వు కోర్టుకో అంటానంటే ఎంఆర్ఓ కూడా తప్పు చేసిండు, కోర్టుకోతాడా ఎంఆర్ఓ? వానికి ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగితే ఎంఆర్ఓ వచ్చి బాధ్యత వహిస్తాడా? ఎంఆర్ఓ చేసిన తప్పు కదా ఇది. ఎంఆర్ఓ లేదా ఎందుట్లో పాత్ర? ఎంఆర్ఓ సార్ కూడా దానికి ఏదన్నా సరే తక్షణమే పిలిచి ఊర్లోకి వచ్చి ఎంక్వైరీ చేసి నిజంగా ఉంటే వాళ్ళకి వచ్చేది ఉంటే వాళ్ళకి ఇవ్వండి, వీళ్ళకి వచ్చేది ఉంటే వీళ్ళకి ఇవ్వండి. సరే మీ వల్ల కూడా తప్పు జరిగింది, ఆయన ఒక్క మాట అడిగినంటే సాక్షి సంతకాలు ఊరోడా వేరే ఊరోడా చూసుకోనికి బాధ్యత లేదా? ఎవడో వచ్చి వాడు సంతకం చేపిస్తే ఏనో స్లాట్ బుక్ చేసుకొని వస్తావు, సంతకం పెడతావు, అదే నీ బాధ్యత. అదే సీట్లు వచ్చి కూకోవడం, ఎవరు సంతకం పెట్టమంటే సంతకం పెట్టడం, ఒత్తడం, పోవడం, అదే నువ్వు జీతం తీసుకున్నా అదే గవర్నమెంట్ నుంచి. జనాలకు సేవ చేయడానికి ఏం లేదు, ఎంఆర్ఓ బాధ్యత అదే. తెలుసుకునేది ఏం లేదు, వాడు నిజంగానే చేస్తున్నాడా, రిజిస్ట్రేషన్ నిజంగానే అమ్ముతున్నాడా, కొంటున్నాడా అనేది ఏం లేదు. ఇట్లాంటి ఎంఆర్ఓలు ఉంటే ఎంత, పోతే ఎంత గవర్నమెంట్కు? ఎంఆర్ఓ అనేది బాధ్యతగా చూడాలి. నువ్వు అమ్ముతున్నావా, మనిషి కొంటున్నాడు, పైసలు ఇచ్చిందా, ఇయ్యలేడా, ఏంది ఏం కథ అనేది ఉండాలి కదా. ఆ మాత్రం లేకుండా రిజిస్ట్రేషన్ చేసినాము అయిపోయింది, ఓ కోర్టులో చూసుకోమంటానంటే 41 రోజు ఇంతకుముందు లాగా స్లాట్ బుక్ చేస్తే 41 రోజుల వరకు ప్రాబ్లం ఉంటుంది. దాన్ని ఏమైనా చేసుకోనికి ఆప్షన్ ఉందా? లేదు కదా. ఒక్క నిమిషం సంతకం పెట్టి ఇతర వాడే వండుకో మళ్ళీ చేసుకోవడానికి కష్టం. అట్లాంటిది ఎంత జాగ్రత్తగా వహించాలి, దాన్ని ఎంత జాగ్రత్తగా డీల్ చేయాలి.